వెల్కమ్ టు పెన్ పాయింట్. నిజంగానే ఓసీకి దారేది అన్న ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే ఒక బిల్డరు ఒక బిల్డింగ్ కట్టాలని నిర్ణయం తీసుకొని దానికోసం భూమిని సేకరించి ఆ భూమిలో తనకు అనుకూలంగా మొత్తం ప్లాన్ని రెడీ చేసి ఆ ప్లాన్ అప్రూవల్ తీసుకొని ఆ తర్వాత ఆ అప్రూవ్డ్ ప్లాన్కి అనుగుణంగా మొత్తం బిల్డింగ్ని కంప్లీట్ చేసి ఎవరైతే దాంట్లో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని కొనుక్కున్న తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బిల్డింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్తో పాటు ఫైర్ ఎన్ఓసి మిగిలిన రిక్వైర్డ్ ఎన్ఓసీలు అన్నీ పెట్టి ఓసీకి అప్లై చేస్తారు. ఓసీ ఏ రోజైతే వస్తుందో ఓసీ కంప్లీట్ అయిన తర్వాతనే ఓసీ వచ్చిన తర్వాత మాత్రమే అందులో ఎవరైనా సరే వెళ్ళి ఉండడానికి అర్హత సాధిస్తారు. ఇది అందరికీ తెలిసిన కామన్ ఒక యాక్ట్. అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటే తప్ప అందులో ఎవరు వెళ్ళి ఉండకూడదు అన్నది ఒక రూల్. జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి, హెచ్ఎండిఏ పరిధిలో కానివ్వండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు అక్కడ జీవించడానికి లేదా అక్కడ నివాసం ఉండడానికి అర్హత సాధించే బిల్డింగ్గా దాన్ని భావించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఎవరైనా వెళ్ళి ఉన్నా సరే దాన్ని ఇల్లీగల్ ఆక్యుపెన్సీగా మాత్రమే భావిస్తారు. దాని కారణంగానే వాళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాటర్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఒకవేళ వాటిని ఆల్రెడీ ఎవరైనా ఏదైనా వేరే కారణాలతో ఏర్పాటు చేసుకున్నా దానికి వచ్చే బిల్లులు కూడా అన్నీ పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ బిల్డింగ్కి వచ్చినట్టుగా కరెంట్ బిల్లులు వస్తాయి, వాటర్ బిల్లులు వస్తాయి, అవన్నీ వస్తాయి అనేది చాలామంది తెలిసిన అంశం. వీటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం మనము? వీటి కారణం ఏంటి అంటే అబ్బంకి సంబంధించి మనం మొన్న ఒక వీడియోని టెలికాస్ట్ చేశాము, ఒక కథనాన్ని ప్రసారం చేశాము. ఆ కథనం ప్రకారము ఏదైతే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి అప్రూవ్డ్ లేఅవుట్లో కోసము వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేశారో, ఏ అప్రూవల్ లేఅవుట్ని బేస్ చేసుకొని వాళ్ళకి పర్మిషన్ వచ్చిందో దాని ప్రకారము వాళ్ళ బిల్డింగ్ దగ్గర నుంచి సెట్ బ్యాక్లను వదిలేసి 9 మీటర్ల డ్రైవ్వే, 30 మీటర్ల రోడ్డు ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. దాంట్లో భాగంగా 12 మీటర్ల రోడ్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, మరో 18 మీటర్లు దానికి యాడ్ చేసి సెట్ బ్యాక్లు వదిలేసి 9 మీటర్ల డ్రైవ్వే కలిపి మేము పర్మిషన్ తీసుకున్నాము, దానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా చెప్పారు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్కే న్యూస్ ఎప్పుడైతే 20 ఫీట్ల రోడ్డును పెట్టుకొని 37 అంతస్తుల బిల్డింగ్ కట్టి కోట్లాది రూపాయలు దానికి సంబంధించిన ఒక్కొక్క ఫ్లాట్ నమ్ముతున్నప్పుడు హై రైజ్ బిల్డింగ్ల పేరుతో అక్కడికి రాబోతున్న రెసిడెంట్స్ కానివ్వండి, అప్పటికే అక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నరకం చూపించడానికి ఒక రకంగా అక్కడ ప్లాట్ఫామ్ని సిద్ధం చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే 20 ఫీట్ల రోడ్లో వందలాది ఫ్లాట్లకు సంబంధించి అందులోనూ కోట్లాది రూపాయలు, 3.5 కోట్ల రూపాయల ఫ్లాట్ కొనేవాళ్ళు ఖచ్చితంగా 2-3 కార్లు మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళందరి కార్లు ఆ రోడ్డు మీదకి వస్తే ఆ దగ్గరలో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్, దానికి సంబంధించిన ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని. సో ఈ నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ మరి కాస్త ఇనిషియేటివ్ తీసుకొని ఫ్యూచర్ ఏంటి, దానికి సంబంధించిన అంశం ఏంటి అనే దాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కొన్ని విస్తుపోయే వాస్తవాలు మనకు బయటకు వచ్చాయి. కీలకంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే అబ్బం కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్కి ఓసీ వచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే అన్నది మనకు సమాచారం ఉంటుంది. ఇది నేను జోస్యం చెప్పట్లేదు, కేవలం రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి. హెచ్ఎండి అధికారులను కలిసినప్పుడు వాళ్ళు మనం ఇచ్చిన స్థానికంగా మనం ఏదైతే గ్రౌండ్ లెవెల్లో తయారు చేసిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ వీడియో చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట 10 ఫ్లాట్లు ఇప్పటికే మాకు వాళ్ళు మార్ట్గేజ్ చేశారు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మేమే, మీరు చెప్పినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు అలాగే ఉంటే మాత్రం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ వచ్చే అవకాశం ఉండదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. దీని నేపథ్యంలో బీఆర్కే న్యూస్ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానివ్వండి, వాటన్నిటికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఆ అక్రమాలకి అక్రమణికి ఏమైనా సంబంధం ఉందా అన్న ఒక అనుమానం కూడా మాలో ఉంది. ఆ అక్రమాలు, ఆ కట్టడానికి స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా లాలూచి పడ్డారా అన్న అనుమానం ఉన్న కూడా నేపథ్యంలో వాటన్ని కూడా రివీల్ చేసే ప్రయత్నం చేసాము. అందులో భాగంగానే అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ని కలిసాము. ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా హెచ్ఎండిఏ పరిధిలో ఉంది అన్న అంశంలో హెచ్ఎండిఏలకు సంబంధించిన వాళ్ళందరినీ కలిసాము. కలిసిన తర్వాత ఏమి అవుట్కమ్ వచ్చింది, ఫైనల్ రిపోర్టుగా లేకపోతే ఫైనల్గా దీనివల్ల జరిగే నష్టం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనే ఒక సమాధానం మనకు వినిపించింది. ఈ వార్తని మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్న మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఇప్పుడు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ కన్స్ట్రక్షన్, ఏంటి ఈ కన్స్ట్రక్షన్ తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పటికే కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో,
కొద్ది రోజులు ఇది కంప్లీట్ అయిపోతుంది, దాంట్లో వెళ్ళి సంతోషంగా బతుకుదాము, అందులో జీవిద్దామని ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక పర్మనెంట్ అడ్రస్గా మాకు కావాలి అని ఆలోచించిన వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అన్న అంశాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఓవరాల్గా చూస్తే మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. 12 మీటర్లు ఉండాల్సిన రోడ్డు కేవలం 9 మీటర్లు మాత్రమే మనకు కనిపించింది. అంటే దాదాపుగా అది 25 ఫీట్ల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న రోడ్డు. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కూడా దాదాపుగా అక్కడ 12 మీటర్ల రోడ్డు ఉండాలి, కానీ 9 మీటర్లే ఉందంటే అక్కడ ఒక 3 మీటర్లు ఆల్రెడీ కనిపించట్లేదు. అది కాదని చెప్పి 30 మీటర్ల రోడ్డుకి ఎప్పుడు ఓకే అన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం అందిన నేపథ్యంలో 30 మీటర్లు కూడా కనిపించలేదు. ఇంక్లూడింగ్ డ్రైవేతో కలిపినా కూడా 24 మీటర్లు అక్కడ ప్లేస్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన రెస్పాన్స్ ఏంటి, అక్కడ ఉన్న సిటీ ప్లానర్తో మీరు మాట్లాడినప్పుడు ఆయన ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు, వాటి గురించి ఒకసారి బ్రీఫ్ చేయండి. సంబంధించి మనం ఏదైతే గతంలో మనం చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కనుక అక్కడ స్థానికంగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారికి కూడా మనం కాల్ చేసి అడగడం జరిగింది. ఆయన లేదంటే అన్ని కూడా కరెక్టే ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఆయనకు 2-3 సార్లు కూడా కాల్ చేసినప్పటికీ ఆయన రెస్పాండ్ అవ్వని పరిస్థితి. దాంతో పాటు ఇక్కడ మనం క్లియర్ గా దాని తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనము ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ సమీపంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కమిషనర్ కూడా కలవడం జరిగింది. అంటే ఆ కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పిన అంశము ఈ ఓవరాల్ సంబంధించి అంటే ఈ ప్రాజెక్ట్ సంబంధించినది అంతా కానీ పూర్తి స్థాయిలో హెచ్ఎండిఏ హ్యాండిల్ చేస్తుందండి. దానికి సంబంధించి హెచ్ఎండిఏ మీకు క్లియరెన్స్ ఇస్తా ఉంటది. ఇదైతే మేము ఇటీవల కాలంలోనే జిహెచ్ఎంసీ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మాకు పూర్తి స్థాయి సమాచారం దానికి సంబంధించి మాకు లేదు. హెచ్ఎండిఏకి వెళ్ళి మీరు క్లియర్ సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే కూడా అక్కడి నుంచి కూడా మనం హెచ్ఎండిఏకి వెళ్ళడం జరిగింది. హెచ్ఎండిఏకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా క్లియర్ గా చెప్పారు వారు ఏదైతే మీకు ప్లాన్ ప్రకారం ఒకవేళ వాళ్ళు ఆ నిర్మాణాన్ని చేపట్టి ఉండకపోతే కనుక దానికి సంబంధించిన రోడ్లను కానీ నిర్మించి ఉండకపోతే కనుక దాంట్లో ఏమైనా వ్యత్యాసాలు ఏర్పడితే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడైతే వారు ఓసీ కోసం వస్తారో ఆ రోజున మేము ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాం. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇష్యూ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించిన పూర్తిగా అంటే వాళ్ళు ఎప్పుడైతే మనం హెచ్ఎండిఏ తరఫున ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చామో ఆ మాస్టర్ ప్లాన్ ఎలాగైతే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటామో దాని ప్రకారం వారు అన్ని రకాలుగా మెజర్మెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా లేదని చూసుకొని అప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎండిఏ పరిధిలోకి ఉంచినటువంటి మార్టిగేజ్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటే వాటన్నింటిని కూడా రిలీజ్ చేస్తాం. అవన్నీ క్లియర్ ఉంటే అవన్నీ రిలీజ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా చాలా క్లియర్ గా ఏంటంటే దీనికి సంబంధించి మీకు అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలా, ఆయనే మీకు మీ డౌట్స్ ఏమైనా కూడా ఆయన క్లియర్ చేయాలా అని చెప్పి మాట్లాడారు. అయితే చాలా క్లియర్ గా మళ్ళీ ఒకసారి కూడా ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నాడో రాకేష్ బండ్లగూడ జాయికి సంబంధించి ఆయనకు ఫోన్ చేసినప్పటికీ ఆయన రెస్పాండ్ అవ్వని పరిస్థితి. అయితే ఇక్కడ ఒక అనుమానం ఏమి తలెత్తుందంటే కనుక అర్బన్ కన్స్ట్రక్షన్ తో నిజంగా అక్కడ అవకతవకలు కనిపించారని మనం ఇందాక చెప్పినప్పటికీ కూడా అధికారులు అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి పర్టికులర్ గా స్పందించకపోవడం అనేది ఏమైనా లాలూచి పడ్డారని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సార్. అయితే ఇక్కడ మనకు క్లియర్ గా అంటే అక్కడ ఉండాల్సిన రోడ్డు దాదాపు వితౌట్ డ్రైవ్ వేని చూసుకుంటే కనుక 30 మీటర్ల రోడ్డు అనేది మనకు అక్కడ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏదైతే లైవ్ లో అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు కేవలం 16 మీటర్ల రోడ్డు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా హెచ్ఎండి అధికారి కూడా అక్కడ ప్లానింగ్ ఆఫీసర్ చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఆ రోడ్డుకు సంబంధించి ఎగ్జిస్టింగ్ రోడ్ ఎంత ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ రోడ్ లో మిడిల్ పాయింట్ నుంచి ఆ డ్రైవ్ వే ఏదైతే ఉందో ఆ డ్రైవ్ వే వరకు కూడా ఖచ్చితంగా మీకు 15 మీటర్స్ రోడ్డు ఉండాలండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దానికి సంబంధించి మనం క్లియర్ గా మనం చెప్పే ప్రయత్నం చేసాం. ఆ రోజు ఏదైతే ఎగ్జిస్టింగ్ రోడ్డు 12 మీటర్లు ఉండాల్సింది 12 మీటర్లు ఉండకపోగా 9 మీటర్ల రోడ్డు అక్కడ మనకు క్లియర్ గా కనిపించింది. అంటే ఆ 9 మీటర్లు మనం ఇప్పుడు రోడ్డుని మిడిల్ పాయింట్ చూసుకుంటే కనుక 4.5 మీటర్లుగా మనకు రోడ్డు ఉంటుంది. అంటే మిగతా ఇక్కడ ఉన్నది ఒక 7 మీటర్స్ మాత్రం మనకు మిగులుతుంది. 16 మీటర్లలో మిగిలేదు మనకు కేవలం అక్కడ ఒక 7 మీటర్స్ మిగులుతుంది. అంటే 7 మీటర్స్ 4.5 అంటే 11.5 మీటర్స్ మాత్రం మనకు అక్కడ రోడ్డు ఉంది. అంటే మిగతా 4.5 మీటర్ల రోడ్డు ఎక్కడ ఉంది అన్న ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది మనకి ఇక్కడ. అంటే చాలా క్లియర్ గా అక్కడ అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి. అర్బన్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో సంబంధించి అక్కడ ఏదైతే రోడ్డు వైడనింగ్ సంబంధించి అంశంలో పూర్తి స్థాయిలో చాలా క్లియర్ గా అనిపిస్తున్న అంశము 100 ఫీట్ల రోడ్డు అక్కడ లేదు అనేది మనకు చాలా స్పష్టం అవుతుంది. ఆ 100 ఫీట్ల రోడ్డు లేకపోగా ఇప్పటికి కూడా వాళ్ళకు చాలా క్లియర్ గా అంటే అక్కడ కొన్ని వాళ్ళు చూసినటువంటి వ్యర్థాలకు సంబంధించి కూడా ఆ నిర్మాణం చేపడుతున్న సమయంలో కొన్ని వ్యర్థాలు కింద పడిపోయి అక్కడ కూడా ఒక బాధితుడు అంటే ఆ సమయంలో అక్కడ బాధితుడు మీద పడిపోయి చనిపోతే దానికి సంబంధించి కూడా కప్పి పెట్టి ప్రయత్నం చేయగా పరిహారం ఇచ్చి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసిన ఒక ఆరోపణ కూడా వినిపించింది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు
మీరు అక్కడ ఖచ్చితంగా నిర్మాణ దశలో మనం ఆల్రెడీ వీడియోస్లో కూడా మనకు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. ఆల్మోస్ట్ స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ సెట్ బ్యాక్స్ ఇవ్వకపోయినా ఈ రోడ్డుని సరిగ్గా వీళ్ళు అంచనా వేసి దాన్ని కట్టకపోయినా సరే దాన్ని కూల్చివేసే అవకాశం దాదాపుగా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో చూస్తే కొనేవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాధానాలు వినిపించట్లేదు. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. అధికారులు ఏమో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా వాళ్ళందరి చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అన్నది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వాళ్ళు అందులోకి వెళ్ళే అవకాశం ఉండదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని బిల్డింగ్స్లో వెళ్ళడం దాన్ని మనం ఆల్మోస్ట్ ఇల్లీగల్గానే మనం పరిగణించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఏంటి అక్కడ కొనేవాళ్ళ పరిస్థితి ఏంటి, కొన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యాజ్ పర్ డాక్యుమెంట్ మనం ఏదైతే వాళ్ళు అప్లై చేసిన డాక్యుమెంట్కి అక్కడ విజువల్కి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సెట్ బ్యాక్ కూడా లేకుండా కట్టారా అన్న ఒక అనుమానం కూడా కల్పించేలాగా అక్కడ సమాచారం అంటే అక్కడ కనిపిస్తుంది కొద్దిగా. సో ఎలా చూడాలంటారు దీన్ని? వీళ్ళకి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే సమస్యలు ఏంటి? కానీ ఖచ్చితంగా కొనుగోలుదారులు ఖచ్చితంగా కూడా అంశాన్ని చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి, చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే వారికి ఉంది సార్. ఇప్పుడు ఎందుకు అంటే దానికి సంబంధించిన ఏదైతే డ్రైవ్ వే ఉందో, ఇప్పుడు ఆ ఉన్న 30 మీటర్ల రోడ్డులోనే 30 మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా అంటే మిగతా 15 మీటర్లు కావాలి అంటే కనుక, అంటే ఒక ఎగ్జిస్టింగ్ రోడ్డు నుంచి 15 మీటర్ల ఎగ్జిస్టింగ్ రోడ్ మిడిల్ నుంచి ఏదైతే మరి వదిలిపెట్టినటువంటి మిగతా డ్రైవేకి పక్కన వదిలిపెట్టిన రోడ్డు ఏదో ఆ రోడ్డు మొత్తం అంతా కూడా 15 మీటర్లు ఉండాలి. కానీ అక్కడ 15 మీటర్లు లేదు. కానీ ఆ 15 మీటర్లు కావాలి అంటే ఖచ్చితంగా డ్రైవ్ వేలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే అలాంటప్పుడు డ్రైవ్ వేకి వెళ్ళినప్పుడు అక్కడికి ఏదైతే ఫ్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరైతే వారందరికీ చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం హైడ్రా ఒక చర్యలు తీసుకు మధ్యలో అక్రమంగా నిర్మాణాలు ఏమన్నా కూడా దానికి సంబంధించి హైడ్రా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అలాంటి నేపథ్యం రేపు పొద్దుగాల వీరు అంత నిర్మాణం ఫినిష్ చేసిపోయిన తర్వాత అక్కడ నివాసం ఉంటున్న ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వీరందరికీ ఖచ్చితంగా అది ఇబ్బందిగా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దుగాల హైడ్రా వచ్చిన తర్వాత చాలా క్లియర్ గా ఇది అక్రమంగా ఉంది, ఖచ్చితంగా కూల్చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి దాన్ని కూల్చే ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళంతా ఎత్తుకోవాలి అన్న ఒక ప్రశ్న ఇక్కడ మనకు వ్యక్తం అవుతుంది సార్. అంటే ఖచ్చితంగా కొనుగోలుదారులు చాలా క్లియర్ గా అర్బన్ కన్స్ట్రక్షన్స్ ని అడిగి మరి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మాకు క్లియరెన్స్ పూర్తి స్థాయిలో ఇవ్వండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మాకు రోడ్డు ఇస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి అంటే ఏ డ్రైవేలో మేము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మా పరిస్థితి ఏంది, రేపు పొద్దుగాల ఇబ్బందులు వస్తే ఎలా మేము ఎదుర్కోవాలన్న ఒక అంశాన్ని ఖచ్చితంగా కొనుగోలుదారులు ఆలోచన చేసి అర్బన్ కన్స్ట్రక్షన్స్ కానీ అవసరమైతే అధికారులను కూడా ఏదైతే అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి కానీ లేకపోతే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా వాళ్ళందరినీ కలిసి ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ ఉందనే అంశం చాలా క్లియర్ గా వారి దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆ ఫ్లాట్లు ఏవైతున్నాయో అక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి దీనికి సంబంధించి ఖచ్చితంగా డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకొని ఏంటి అన్న ఒక అంశాన్ని చాలా అంటే దానికి సంబంధించిన నష్టం ఉందా లేదన్న ఒక అంశాన్ని వాళ్ళు చాలా క్లియర్ గా తెలుసుకొని అవసరమైతే మన బీఆర్కే దగ్గరకు వచ్చినా కూడా దానికి సంబంధించి మనం వారి తరఫున కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అట్లా వాళ్ళు బాధితులకు సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే ఆ ఫ్లాట్లు ఇదివరకు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా మరొకసారి అంటే పునరాలోచన చేసి దీనికి సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు కొనుగోలు చేసే అంటే ఇక్కడ మీద కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఆ పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం సార్. రైట్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు, ఆ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత 100% బిల్డర్ మీద ఉంటుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా అది రానప్పుడు, అది జరగనప్పుడు టైంపాస్ చేస్తూ వెళ్తారన్నది చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎన్నో బిల్డింగ్స్కి చాలా వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండానే షార్ట్ ఫాల్స్ ఉన్నా వాళ్ళు అప్పటికే హెచ్చరించినా వాటిని పట్టించుకోకుండా స్థానికంగా ఉన్న అధికారులతో కుమ్మక్కయ్యి వీటిని కంప్లీట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ని దాంట్లో పెట్టి ఇలా ఆ చిన్నపాటి తప్పులతో ఆ వందలాది మంది ఆ కొనుగోలుదారులందరినీ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఓసీకి దారేది అన్న ప్రశ్న ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అబ్బంకు ఉంటుంది. ఆ అబ్బం కన్స్ట్రక్షన్ సంబంధించి మేము ఎప్పుడూ ఒక ప్లాట్ఫామ్ ఓపెన్గానే పెడతాము. మీరు ఒకవేళ నిజంగానే దానికి సంబంధించి మేము ఏదైనా పాయింట్ మిస్ అయినా లేదా ఏదైనా సమస్యను మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఏదైనా తప్పుడు దొరికినా సరే మీరు వాటిని మాకు కరెక్ట్ చేయొచ్చు. మీ వర్షన్ వినిపించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. మేము మీ వర్షన్ని ప్రజలకి అలాగే మీ కొనుగోలుదారులకి మీ కస్టమర్లు ఎవరైతే వాళ్ళందరూ కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మరొకసారి బీఆర్కే న్యూస్ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది, ఖచ్చితంగా అక్కడైతే తప్పు జరుగుతోంది, ఆ తప్పును మేము ఐడెంటిఫై చేసాము, దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. ఆ సమాచారం మేము ఇప్పటికే టెలికాస్ట్ చేస్తాం. కాబట్టి మీరు మీ వర్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ వర్షన్ ఇవ్వండి. అలాగే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కొంతమంది అధికారుల మీద కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్న భూమి ఎంత, ఆ భూమిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రోడ్డు నిర్మాణం జరుగుతుంది, ఆ జరిగే నిర్మాణం వల్ల వచ్చే లాభం ఏంటి, నిర్మాణం జరగకపోతే జరిగే నష్టం ఏంటి, దాని ద్వారా ఇప్పటికే కొనుగోలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అంశానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమయంలో చూసుకుంటాము అంటే
అప్పటికే వందలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దాని వైపు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉంది.